ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరూ బాగున్నారా? ఈరోజు మనం దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో, దేవుడు ఆయన చిత్తాన్ని తండ్రితో ఎలా నెరవేర్చాడో మనం నేర్చుకుందాం. మనం కూడా దేవుని చిత్తాన్ని నేర్చుకోవాలి. ఏంటి దేవుని చిత్తం? ఏమై ఉంటుంది దేవుని చిత్తం? దేవుని చిత్తం అంటే దేవుడు మనలో ఆయన కార్యాలు చేయాలని ఆయన పూనుకుంటాడు. వారి కొరకు నేను చేస్తాను కార్యం, వారి కొరకు నేను కార్యం చేస్తాను, నేను చేస్తే వారి జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది అని దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడం కొరకు తన ప్రజల పట్ల ఆయన ఇష్టమై ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని చిత్తాన్ని విచారణ చేయక, దేవుని చిత్తం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకొనక మన జీవితాలని కంగారు పెట్టుకుంటూ మనమే కంగారు పడుకుంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం అంత ముందుకు రాము. యాక్చువల్గా దేవుని చిత్తం ఎలా ఉంటుందంటే, నిజంగా దేవుని చిత్తం చాలా కష్టంగా ఉంటుంది. దేవుని చిత్తం చాలా స్వీటెస్ట్గా, బ్యూటిఫుల్గా మనం అనుకున్న దారిలో అయితే రాదు, అయితే ఉండదు. దేవుని చిత్తం ఎలా ఉంటుందంటే, ఆయన ఇష్టమైంది ఏంటనేది మన కొరకు చేయడం కొరకు ఆయన 1000 రెట్లుగా ముందు ఉంటాడు, ముందు ఆలోచిస్తాడు. మనకన్నా 1000 రెట్లు ముందు ఆలోచిస్తాడు. మన భవిష్యత్తు ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలి, మన బిడ్డల జీవితం ఎలా ఉండాలి, మన ఆశీర్వాదకరంగా జనులకు ఎలా ఉండాలి, దేవుని కొరకు ఎలా ఉండాలి, జనులకి ఆశీర్వాదకరంగా ఉండాలి మన జీవితాలు, మన పిల్లలకి వారి జీవితాలకు వారు ఆశీర్వాదకరంగా ఉండాలి, మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, దేవునికి ఇష్టలైన ప్రజలంగా ఉండాలంటే దేవుడు సమస్తాన్ని ఒక్క దగ్గర సమకూర్చడానికి ఇష్టపడతాడు. దాన్ని సమకూర్చడానికి ఆయన తగిన సమయాన్ని తీసుకుంటాడు. తగిన కాలం ముందు మనకి ఆయన చిత్తం నెరవేర్పు మనకు జరుగుతుంది. కానీ అప్పుడు దాకా మనం ఆగం కదా, మనం ఆగలేమన్నమాట. మనకేంటంటే త్వరగా అయిపోవాలి, త్వరగా సమస్య నుండి బయటపడాలి, త్వరగా ఈ బాధ నుండి మనం బయటపడాలి, ఈ కన్నీటి నుండి త్వరగా మనం బయటపడాలి, ఈ కార్యం త్వరగా జరిగితే బాగుండు ప్రభువా, నాకు చాలా కష్టంగా క్లిష్టంగా ఉంది, ఏంటి ఈ జీవితం ఏంటి, ముందుకు కదలటం లేదు, సాగటం లేదు, ఏం చేయాలి, ఈ పిల్ల పట్ల ఏం చేయాలి, ఆ పిల్లోడి పట్ల ఏం చేయాలి, లేకపోతే మరి నాకొక ఈ సమస్య ఉంది, లేకపోతే నాకు ఈ శోధన ఉంది, నేను ఏం చేయాలి అని గబగబా మన పెద్దల దగ్గరకు పరిగెడతాము. లేకుంటే మన అనుకునే వారి దగ్గరకు మనం పరిగెడతాము. మన వెల్ విషర్స్ అని మనం వాళ్ళ దగ్గరికి పరిగెడతాము. ఒక 10 మంది దగ్గరకు పరిగెడతాము. 10 మంది దగ్గరికి పరిగెట్టినప్పుడు 10 రకాల ఒపీనియన్స్ మనకిస్తారు. 10 డిఫరెంట్ ఒపీనియన్స్ మనం ఎలా చూస్ చేసుకోవాలి? వాళ్ళు ఇచ్చిన ఒపీనియన్స్ అవి మనకి సరిపోతాయా? అవి మనకు జీవితానికి కరెక్ట్గా వెళ్తాయా? మనుషుడు ఏపాటివాడు? అతడు జీవించటమే నీటి మీద బుడగలాంటి వాడు. అంతే కదా, మన జీవితాలు నీటి మీద బుడగలాంటివి. అట్లాంటప్పుడు మనం సలహాలు ఇచ్చుకుంటే ఆ సలహాలు మన జీవితానికి, మన భావితరాలకి ఉపయోగకరంగా ఉంటాయా అని మనం ప్రశ్న చేసుకుందాం. మనకు మనమే ప్రశ్న వేసుకుందాం. ఒక్కసారి మన జీవితంలో బ్యాక్ వెళ్తే మనం ఎన్నో విషయాలలో ఇలాగే కంగారు పడి దేవుని యొక్క చిత్తాన్ని ఏమిటో గ్రహించక చాలా కృపని కోల్పోయి ఉంటాం కదా. నిరుపయోగంగా మారిపోయాక అంతా అయిపోయిన తర్వాత ఇంక ఏం చేయలేని పరిస్థితిలో మైండ్ అంతా బ్లాంక్ అయిపోయి అప్పుడు ఏమని ఆలోచిస్తాం, ఏంటి ఇలా జరిగింది ప్రభువా అని. అప్పుడు దేవుని దగ్గర మనం విచారణకు వెళ్తాం. మనం గ్రహించలేమన్నమాట దేవుని యొక్క
ఆ చిత్తాన్ని గ్రహించలేం. దేవుని చిత్తాన్ని గ్రహించడం అంటే అంత ఈజీ కూడా కాదు. దేవుని హృదయానుసారులయ్యి, దేవునికి నిబద్ధత కలిగి, దేవునికి మనం ఇష్టమైన యాగముగా, సజీవ యాగముగా మన శరీరాల్ని దేవునికి సమర్పించుకుంటే మనకప్పుడు ఆయన చిత్తాన్ని ఎరగాలని, ఆయన చిత్తాన్ని వైపే మనం చూడాలని మనకి ఒక ఆశ కలుగుతుంది, ఒక ఆలోచన కలుగుతుంది. ఆ ఆలోచన ద్వారా దేవుని దగ్గర కూర్చుంటాం మనం. అది విశ్వాస జీవితం. శరీరాన్ని సజీవంగా అక్కడ చంపేయాలి, సిలువ వేసేయాలి మన శరీరాల్ని. అంటే పాపపు శరీరాల్ని, పాపపు ఆలోచనల్ని. పాపపు ఆలోచన అంటే దేవుని ఆలోచన కాక వేరే ఏ డెసిషన్ అయినా అది పాపమే. దేవుని దగ్గర విచారణ చేయనది ఏదైనా సరే పాపమే. ఈ లోకంలో ఉన్నదంతే పాపమే. మనం ఆలోచించేది కూడా దేవునికి విరోధమైనది ఏదైనా సరే పాపమే. దేవుని దగ్గర విచారణ చేయకపోవడం కూడా పాపమే. ప్రతిదీ పాపమే. పరిశుద్ధులు ఎవరు? అందుకే దేవుడు అంటుంటాడు యోహాను సువార్తలో 2వ అధ్యాయం అనుకుంటా, మొదటి నుండి చదివితే, పరిశుద్ధతను మీ శరీరములను సజీవ యాగముగా ఆయన దగ్గర సమర్పించుకుంటే మనం ఆయన చిత్తాన్ని ఏంటో గ్రహించగలము. ఆయన చిత్తాన్ని మనం ఆయన చిత్తం ఏంటో విచారణ చేయగలము, తెలుసుకోగలుగుతాం మనం ఆయన చిత్తాన్ని. నేను చెప్పాను కదా, 1000 రెట్లుగా ముందు ఉంటుంది మా దేవుని యొక్క చిత్తం అని. ఆ చిత్తం దగ్గరికి చేర్చబడాలంటే అష్ట కష్టాలు ఉంటాయి. మరి దేవుడు అంత ఈజీగా మన ప్రయాణం ఉంటుందా? ఉండదు. ఆ చక్కటి ఫలాలు మనం తీసుకోవాలి అనుకుంటే దా విత్తనం వేస్తే అది చావాలి. ఆ విత్తనం చావాలి, దానిలో నుండి మొలక రావాలి. ఆ మొలక బలహీనమైన మొలకకి బలవంతుడైన దేవుడు నీరు పోయాలి. అది చక్కగా చెట్టు అయ్యి ఏ పురుగు పట్టకుండా, ఏ చెదపట్టకుండా దానికి దేవుడు కాపు కాయాలి, దాన్ని వృద్ధి చేయాలి. అప్పుడు అది ఫలించుటకి రెడీగా ఉంటుంది. ఆ ఫలభరితమైన జీవితం వచ్చేదాకా ఇంత కష్టం ఉంటుంది. చెట్టు గురించి మనం చెట్టు ఒక విత్తనం దగ్గర నుండి ఇలా చెప్తూ ఉంటే మన మనుషుల జీవితాలు, కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు ఎన్ని ఉంటాయో. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, దేవుని కొరకు నిలబడాలి అని అనుకున్నాం అనుకోండి, మనుషుల యొక్క ఆచారాలతో మనం వెళ్ళకూడదు, లోకస్తులు వెళ్ళేటటువంటి మార్గంలో మనం వెళ్ళకూడదు, దేవునికి విరోధమైనటువంటి కార్యాలు ఏదీ చేయకూడదు. ఇవన్నీ చాలా ఏదో డైట్ చేసినట్టుగా, ఒక పథ్యం చేసినట్టుగా, జీవితం ఒక పథ్యం చేసినట్లుగా ఉంటుంది. ఆ పథ్యం చేసిన ఒక డైట్లో ఉన్నటువంటి ఒక పర్సన్ ఎలా స్ట్రాంగ్గా ఉంటాడు? శరీరానుసారంగా స్ట్రాంగ్ అయితే ఉండడు, కానీ ఆత్మీయంగా స్ట్రాంగ్గా ఉండటానికి ఆ ఉపయోగపడేటటువంటి ఆ డైట్ అనేది వాళ్ళ లోపల బలకరంగా ఉంటుంది. శరీరం లీన్ అయిపోవచ్చేమో, కానీ ఆ తీసుకునే ఆ ప్రోటీన్స్, ఆ వైటమిన్స్ అవన్నీ జీవితానికి కావాల్సినవే, అవి ఉపయోగపడతాయి. కానీ ఏంటంటే శరీరం లీన్ అవుతుంది, బలహీనుడుగా కనపడతాడు. కానీ లోపల నుండి బిల్డ్ అవుతూ ఉంటాయి సెల్స్, ప్రోటీన్తోనూ వైటమిన్స్తోనూ కార్బోహైడ్రేట్స్తోనూ సెల్స్ బిల్డ్ అవుతున్న టైంలో మనిషి లీన్గాను ఏంటో ఒక జబ్బు మనిషిలాగా కనబడతాడు. బట్ వాడు తీసుకునేది డైటరీ మెటీరియల్, డైటరీ ఫుడ్. అది ఈరోజు కాకపోతే రేపటి రోజు అది దాని సెల్స్ని బిల్డ్ చేసుకొని ఒక మనిషిని ఫిట్ చేయడానికి ఉన్నప్పుడు, అది ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే ఈ పథ్యం అనేది దేవుని యొక్క దృష్టిలో అది ఆయనకి ఇష్టమైన యాగము కనుక ఆయన మనకు శక్తినిస్తాడు. ఆత్మీయ శక్తిని ఇచ్చి మనల్ని నడిపించుటకు ఆయన
సామర్థ్యం కలిగిన దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తమును సాధ్యమే. ఆయన తన ప్రజల కొరకే ఆయన గాయపరచబడి ఉన్నాడు. కనుక ఆయన శరీరమును ఎలా అయితే మన పాపముల కొరకు మన పాపములన్నీ ఆయన మీద వేసుకొని తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి చెప్పినటువంటి ఆ యొక్క భారాన్ని, తండ్రి చిత్తాన్ని తన మీద వేసుకొని తన మనుషులందరి నిమిత్తమై, వారందరి పాపముల నిమిత్తమై తన మీద వేసుకున్నటువంటి ఆ యొక్క పాప భారాన్ని, ఆ శరీరాన్ని సిలువకు అప్పగించేసి చాళ్ళుగా దాన్ని, ఆ శరీరాన్ని, ఆ పరిశుద్ధమైన శరీరాన్ని చాళ్ళుగా దున్నబడింది. ఇలా రక్తం పోయబడింది. ఆ ముళ్ళ కిరీటం వేసి ఆ బ్రెయిన్ ఒత్తబడింది. ఆలోచన ఎప్పిరితిప్పరయ్యేటటువంటి ఆలోచన శక్తిని కూడా ఆ ముళ్ళ కిరీటం చేత దాన్ని ఒత్తబడింది. ఎవరి కొరకు? మన కొరకు. ఎందుకు చేశాడు? దేవాది దేవుడైన తండ్రి పరిశుద్ధమైన ఒక ఆత్మ చేత ఒక పరిశుద్ధ స్త్రీ గర్భాన్ని సిద్ధపరిచి, నో బ్యాడ్ టచ్, నో బ్యాడ్ థాట్స్, ఏమీ లేని ఒక పరిశుద్ధ ఆత్మ చేత ఆవరించబడినటువంటి ఆ యొక్క మరియమ్మ తల్లి శరీరాన్ని ఎంచుకున్నాడంటే ఆమె పరిశుద్ధమైన స్త్రీ అని పరిశుద్ధమైన దేవుడు మనుషుల్లో ఆమెను ఎంచుకున్నాడు. ఒక పరిశుద్ధమైన దేవుడు ఆయన మనుష్య కుమారునిగా రావాలని ఒక పరిశుద్ధ గర్భాన్ని ఎంచుకొని, ఒక బ్యాడ్ టచ్ లేనటువంటి ఒక గర్భాన్ని ఎంచుకొని మనలాగే ఒక మాంసపు ముద్దగా సెల్ టు సెల్ మనలాగే బిల్డ్ చేశాడు. తన ఆత్మ చేత తన కుమారునిగా దేవుడే తన ఆత్మను పంపి తన కుమారునిగా బిల్డ్ చేసి మనలాగే ఆయన మనుష్య కుమారునిగా ఈ భూమి మీదకి అవతరించబడి ఉన్నాడు. ఆయన 33.5 సంవత్సరాలు బోధిస్తూ, ఉపదేశిస్తూ, పరిశుద్ధంగా బ్రతుకుతూ మనుషుడు బ్రతకగలడు. దేవుని చేత ఒక్క రొట్టి చేత కాదు బ్రతకడం, దేవుని యొక్క మాట చేత బ్రతుకుతాడు. అది పరిశుద్ధంగా కూడా బ్రతకగలగడానికి దేవుని యొక్క అక్కర కూడా ఉంటుంది. అక్కర చేత బ్రతకగలడు అని చెప్పి దేవుడు దారి చూపించాడు, మనకి మార్గం చూపించాడు. మతస్థులు ఆయన్ని చాళ్ళుగా, ఆ మతస్థులే యూదా మతస్థులు, ఆ యూదా మతంలో పుట్టిన ఆ గోత్రపు సింహమై ఉన్న ఈ దేవుణ్ణి వాళ్ళు మెస్సయ్యగా వాళ్ళు కనిపెట్టలేకపోయారు. కనిపెట్టక, ఆయన దేవుని కుమారుడని కనిపెట్టలేక ఆ యొక్క మనిషి కుమారుడైన దేవుణ్ణి ఆ యూదా మతం అందుకోసమే ఈ క్రైస్తవ్యం అనేది ఒక మతంగా జనాలు మార్చారు. కానీ క్రైస్తవ్యం ఈజ్ ద వే ఆఫ్ జీసస్, అంతే. వే ఆఫ్ జీసస్, ది మార్గమైన దేవుడు, క్రీస్తు మార్గం. మనకి మతం అంటే చాలా విరక్తి కలుగుతుందన్నమాట. ఎందుకంటే గొప్ప దేవుణ్ణి అప్పగించారు, మతస్థులు అప్పగించారు. యేసయ్య వారే, యేసయ్య గోత్రికులే, యూదా గోత్రములు పుట్టిన దేవుడు. ఆయనకు ఒక గోత్రం ఉంది, యూదా గోత్రం. అది సింహం వంటిది ఆ గోత్రం. మరి ఆ గోత్రికుల వారే, ఆ యూదా జనాంగమే, తండ్రి నిబంధన జనాంగమే. తన కుమారుని గుర్తుపట్టలేకపోయారు, తండ్రి పంపించిన కుమారుని గుర్తుపట్టలేకపోయారు. ఈయనే మెస్సయ్య, ఈయనే క్రీస్తు, ఈయనే మార్గం, సత్యం, జీవం. ఈయన ద్వారానే రాజ్యం ఫామ్ అవుతుంది, రాజ్య నిర్మాణం జరుగుతుంది. ఆ రాజ్యంలో పరిశుద్ధులు ఉంటారు, పరిశుద్ధులందరూ చేర్చబడతారు. ఎవరు వ్యర్థులెవరని చెప్పి ఎవరు గుర్తించలేకపోయారు. చాళ్ళుగా దున్నబడ్డ ఆ శరీరం మన కొరకే, మన పాపముల నిమిత్తమై ప్రతిసారి ఏదో పాపం చేయటం, పరిహార్థ బలి ఇవ్వడం, అపరాధ బలి ఇవ్వడం, అపరాధం చేశాను ప్రభువా అని అపరాధ బలి ఇవ్వడం, మరి కృతజ్ఞతా బలులు ఇవ్వడం,
నైవేద్య బలులు ఇవ్వడం, నైవేద్యం దేవునికి, నైవేద్య బలం ఆ దినముల్లోనే ఉన్నాయండి. క్రీస్తు దినం యెహోవా దేవుని దినములలో ఉన్నాయి. క్రీస్తు ఎప్పుడైతే వచ్చి సిలువ మీద ఆయన సిలువ మన కొరకు ఎక్కి దేవుని తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేర్చాడో అప్పటి నుండి ఈ బలి అర్పణ లేవు. బలిగా పరిశుద్ధ రక్తం చిందించబడింది. ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్తం పరిశుద్ధ ఆత్మచేత ఫామ్ అయిన రక్తం. అది మన్నును తీసుకొని ఒక మనిషిలాగా ఒక రూపాన్ని చేసి ఆ రూపము యొక్క నాసిక రంధ్రాలలో చక్క ముక్కుని, కళ్ళని, మూతిని, మాట్లాడటకు, వినుటకు అన్ని అవయవాల్ని లోపల సిస్టమ్ ఎంత గ్రేట్. అసలు ఆ సిస్టాన్ని డిజైన్ చేయడం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అప్డేటెడ్ వర్షన్స్ వస్తున్నాయి కదా, ఇవన్నీ దేవుడిచ్చిన జ్ఞానమే. ఆ రోజుల్లో దేవుడు మనిషిని చేసి నాసిక రంధ్రములు గాలి ఊదితే అది లంగ్స్కి వెళ్ళి మనకి బ్రెత్ అవుతుంది. బ్రీతింగ్ మనకి దొరికితే అది మనం బ్రతుకుతాము. మన ఆ జీవం దేవుని ఆయన ఊదినప్పుడు ఆ జీవ ఆత్మ, ఆ జీవం యొక్క దేవుని జీవం యొక్క ఆత్మ మనలోకి వచ్చింది. ఆత్మ చేత మనం మనుషులుగా నిర్మించబడ్డాం. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు శూన్యంలో సృష్టిని వేలాడదీసిన దేవునికి ఇది అసాధ్యమా? ఒక మనిషిని చేసి మనిషి ప్రక్కటెముకలో ఒక ఎముక తీసి దాన్ని తనకు తోడుగా ఒక భార్యగా ఆమెను చక్కగా సిద్ధపరిచాడు. సిద్ధపరిచి వాళ్ళని చూసి ఇది మంచిది అని ఆయన సంతోషించాడు కదా. గొప్ప దేవుడు పరిశుద్ధమైన ఒక గర్భాన్ని ఎంచుకొని దానిలో ఒక ఆత్మచేత ఒక బిడ్డని మరలా సృష్టించడం ఆయనకు అసాధ్యమా? ఈ అవివేకులారా అని అంటున్నాడు. అర్థం చేసుకోలేరా మీరు తండ్రి యొక్క చిత్తాన్ని? అర్థం చేసుకోలేరా తండ్రి యొక్క మహిమను, ఆయన యొక్క గొప్పదనాన్ని అర్థం చేసుకోలేరా? ఇంకా మీకు సందేహమా అని అంటున్నాడు దేవుడు. ఎన్నాళ్ళు నేను మీతో ఉంటాను, మీరు అర్థం చేసుకోలేరా? దేవుని శక్తిని మీరు పొందుకోలేరా? అర్థం చేసుకోవడానికి, దేవుని చిత్తాన్ని గ్రహించడానికి మీరు దేవుని శక్తిని ఆశ్రయించరా అని దేవుడు అడుగుతున్నారు. లూకాసు వార్త 22వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆయన విలవిలలాడుతూ తండ్రిని వేడుకుంటున్నాడు. మనుషుడే కదా, దేవాది దేవునిగా ఈ లోకంలోకి వచ్చిన మనుషునిగా పుట్టాడు కదా, జన్మనెత్తాడు కదా. సో మనలాగే బాధ చీమ కుడితేనే అబ్బబ్బబ్బో అని మనం బాధపడతాం. ఒక ఇంజక్షన్ చేస్తేనే గోల చేసుకుంటాం. సర్జరీ జరిగిందంటే ఇంక బెడ్ మీద నుండి మనం లేవమే. ఆ సర్జరీ సక్సెస్ అయిద్దో అవదో కూడా తెలియదే. అలాంటిది మరి దేవుణ్ణి ఆ విధంగా చిత్రహింసలు పెడితే ఆయనకు బాధ కలగదా? ఆయనకు నొప్పి కలగదా? ఆయన ఎంత అని ఓర్చుకున్నాడు. దేవుని చిత్తాన్ని ఆయన కష్టం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం చాలా కష్టం. ఎంత కష్టం అంటే అంత కష్టం. ఆ కష్టాన్ని మనం భరించిన వారమైతే ఇదిగో తండ్రి తన కుమారునికి సమస్తం ఆ రాజ్యాన్ని, ఒక పరిశుద్ధమైన ఒక రాజ్యాన్ని ఏర్పరిచేటటువంటి అధికారమునిచ్చాడు. ఆయన సింహాసనం మీద అధికారమునిచ్చాడు. చూడు ఎంత కష్టమో, మరి ఎంత కష్టమో. ఆయన ఎన్నో సూచక్రియలు చేశాడు, ఎన్నో ఉపదేశాలు ఇస్తూ ఉన్నాడు. మరి ఆయన్ని గ్రహించకుండా ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఒక విశ్రాంతి దినం ముందు ఒక వ్యక్తికి స్వస్థత కలుగజేస్తే, ఈరోజు విశ్రాంతి దినం, ఈరోజు నువ్వు స్వస్థత ఎందుకు కలుగజేశావు? నువ్వు స్వస్థత ఈరోజు నువ్వు ఆమెకి ఎందుకు స్వస్థతని ఇచ్చావు అని కూడా, అది కూడా రీజన్ అండి. వాళ్ళు చూడండి, మనిషి ప్రాణం పోతుంటే ఈరోజు అమావాస్య, ఈ మనిషిని తీసుకెళ్ళకూడదు, రేపు పౌర్ణమి, రేపు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తామంటే ఆ మనిషి బతుకుతాడండి? ఇది అమావాస్య, ఇది మంచి దినం కాదు, రేపటి దినం మంచి దినం అనుకొని రేపటి దాకా ప్రాణం పోయే మనిషిని మీ దగ్గర పెట్టుకుంటారండి? పరిగెడతారా? లేదా?
హాస్పిటల్లో డాక్టర్ అమావాస్యన ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఉంటాడా? ఆయన పని ఆయన చేస్తాడు, మీ పని మీరు చేయాలి. అన్ని దినాలు దేవుడు మొదటి దినము 2, 3, 4 అన్ని దినాలు ఆయన దీవించి ఆశీర్వదించి ముగించాడు. 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించమన్నాడు. మీరు ఆచరించాలి, మంచిది ఆచరించడం, అది ఆజ్ఞ. కానీ ఆ దినమున ఒక మనిషి అవసరం కొరకు నీ దగ్గరకు వస్తే, మంచినీళ్ళ కొరకు నీ దగ్గరకు వస్తుంటే ప్రాణం పోయి దుఃఖముతో బాధతో మరణాపేక్షతో నీ పాదాలు పట్టుకుంటే ఈరోజు విశ్రాంతి దినం పో అవతలికి అనడం దేవుని చిత్తమా అండి? దేవుని చిత్తమా ఇది? ఆలోచించండి. దేవుని చిత్తమా? మనుషులుగా మనం కొంచెం సెన్స్ పెట్టి ఆలోచిద్దాం. అదే దేవుడు చేశాడు. విశ్రాంతి దినాన్న ఒక మనిషి మరి 12 ఏళ్లగా ఆమె రక్తస్రావం కలిగి ఎంతో బాధపడుతున్నటువంటి ఆమెను ముట్టి ఆమెను స్వస్థపరిస్తే, మరి గ్రుడ్డివాణ్ణి స్వస్థపరుస్తుంటే ఆయన దగ్గరున్న శిష్యులే అతన్ని వెనక్కు తోసేయడం, అతని మాటలు దావీదు కుమారుడా అంటే కూడా విననీయకుండా వాళ్ళు ఉంటారు కదా శిష్యులు, అలాగే చేశారు. అప్పుడు దేవుడు వెనక్కి తిరిగి వచ్చాడు. తోసేయడం, కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంటారు కదా చుట్టూ, ముందు నుండి మరి అలాగే ఉంటుంది. వీళ్ళ ఓవర్ యాక్టింగ్లు ఎక్కువ ఉంటుంది. అయ్యో దావీదు కుమారుడు అని పిలుస్తున్నప్పుడు ఏం కావాలి అని గబగబు వెళ్ళి యేసయ్య పిలుస్తున్నాడు, బోధకుడా నిన్ను అతను పిలుస్తున్నాడని ఒక్కళ్ళైనా చెప్పారా? చెప్పలేదు. ఆయన విని బోధకుడా దావీదు కుమారుడు అన్నప్పుడు గబగబా పరిగెత్తి వెనక్కి వచ్చి నీకేం కావాలని అడిగాడు దేవుడు. మరి అలాగే విశ్రాంతి దినాన్న నువ్వు ఎలా స్వస్థపరుస్తావు అని చెప్పి ఆయన యూదులు ఆయన మీద, మత పెద్దలు ఆయన మీద ఒక నింద వేశారు. అట్లా ఎన్ని విషయాలలో దేవుణ్ణి తప్పుపడుతూ వచ్చారు. ఆయన ఏది చేయకుండా ఆయన తండ్రి దేవాలయంలో నా తండ్రి దేవాలయంలో ఇవన్నీ ఏంటి పెట్టారని ఆయన కోపగించి వాటన్నిటినీ ఒక హంటర్ ఒకటి తీసుకుని మనుషుల్ని కాదు వాటన్నిటినీ బయటకు తోసేసి ఆ మందిరాన్ని బాగు చేశాడు. బాగు చేస్తే ఇది చేయడం ద్వారా నువ్వేం మాకు సంకేతం ఇస్తున్నావు అని అడిగారు వాళ్ళు. నేను ఈ దేవాలయాన్ని పడవేసి 3వ రోజున లేపగలను అని అన్నాడు. ఆ మాట ఎవరి మాట మాట్లాడుంటారు? యేసుక్రీస్తులో నుండి తండ్రి మాట్లాడుతున్నాడు. ఏ దేవాలయం గురించి? యేసయ్య శరీరం అనే దేవాలయాన్ని పడవేసి 3వ రోజు నేను లేపుతానని శరీరం గురించి తండ్రి క్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు. శరీరం అనే ఆ దేవాలయాన్ని పడగొట్టి మరలా 3వ రోజు ఆయన్ని లేపాడు. దేవుడు లేచి మహిమతో ఆరోహణమై వెళ్ళాడు. పరిశుద్ధమైన దేవుడు, గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, పాపముల నుండి విడిపించే దేవుడు, ఆశ్రయమైన దేవుడు. నాకు ఆశ్రయమై ఉండు ప్రభు అంటే నీ దగ్గరకు వచ్చి ఎక్కడో బలిపీఠము కట్టి అక్కడ పొట్టేల్ని బలినిచ్చి అక్కడ నువ్వు బలినిస్తుంటే నేను అక్కడికి వస్తానా అన్న దేవుడు నీ దగ్గరకు వచ్చేసాడు. క్రీస్తు ద్వారా నీ దగ్గరకు వచ్చేసాడు. క్రీస్తు ద్వారా నా దగ్గరకు వచ్చాడు. నీ తలుపు తట్టాడు. అమ్మ నీ హృదయంలోకి నేను వస్తా, నీ హృదయం నాకు ఇవ్వు, నీ హృదయంలో నేను నివసిస్తా, నిన్ను నడిపిస్తా, నీకు నేను తోడుగా ఉంటా, నీ బిడ్డలకు తోడుగా ఉంటా, నా రాజ్యంలో నిన్ను చేర్చుకుంటా. నాగిల్ గైకొను, కష్టమైన గైకొను. నా మార్గంలో నీకు కష్టంగా ఉన్నా ఆ మార్గంలో నేను నడిపిస్తా. నీకు కష్టం కానియను, అది కష్టం కానీ కష్టం రానియను. శోధనలో పడతావేమో, ఆ శోధనలు తట్టుకోగలిగినంత వరకే మట్టుకే నీకు కలుగుతాయి. కానీ ఇవన్నీ మనకి చాలా కష్టంగా ఉంటుంది. ఈ మాటలు దేవుడు చెప్పినవి
ఆయన చెప్పిన మాటలు మన జీవితాలను అనుభవించుకోవాలంటే చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఒకటి చేసామంటే ఇంకొకటి చేయలేం, ఇంకొకటి చేసామంటే ఇంకొకటి చేయలేం. ఎప్పుడు పాపంలో టక్కుమని పడిపోతామో తెలీదు, ఏ ఆలోచనతో పడిపోతామో తెలీదు, ఎలా జోగుతామో తెలీదు. మనం పుట్టుకతోనే అపవిత్రులమే కదా. మన జన్మ కర్మ పాపముల నుండి మనల్ని విడిపించటానికి పరిశుద్ధులైన దేవుడు తన పరిశుద్ధ ఆత్మచేత మనల్ని నిమిత్తమై ఆయన రక్తం కాల్చిన ఆ రక్తాన్ని మనకిచ్చి శాశ్వతమైన మరణం నుండి మనల్ని కాపాడుతూ ఈ లోకంగా మనం మరణించవచ్చు. ఈ లోక మరణం మరణించాలి. ఎందుకంటే ఆదాము నుండి వచ్చినటువంటి ఈ పాపపు మరణం, మన్నుతో చేసిన వాళ్ళం మన్నైపోవాలి. ఆ తర్వాత జీవితం అంటే మన జీవాత్మ, మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ, ప్రాణము కాదు ఆత్మ, ఆత్మని దేవుడు మరొక రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళి బ్రతికింపచేస్తాడు. మీరు నమ్ముతారా? నమ్మాలి. ఇది దేవుని చిత్తమై ఉన్నది, నమ్మాలి. నమ్ముట క్రీస్తు యొక్క చిత్తం, ఆయన బాధ్యత. మనకి దేవునికి మధ్య ఒక విశ్వాసం, ఒక నమ్మకత్వం, ఒక నీతి, యథార్థత, వీటితో మన జీవితం కొనసాగబడుతుంది తండ్రిలో, యేసయ్యలో కదా. ఈ విధముగా మనం నడవాల్సి ఉంది. ఏమనంటున్నాడు దేవుడు? యేసుక్రీస్తు తన తండ్రిని ఏలాగ అడుగుతున్నాడు? తన తండ్రిని, ఈయన దేవుడిని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైన ఎడల, నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అలా అని దేవుని దగ్గర ప్రార్థించాడు. అలాగే తర్వాత ఈ కొలసీలు 1:9 కూడా అలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది? మనం జ్ఞాన సంబంధమైనటువంటి సంపూర్ణ సిద్ధిని పొందుకోవాలని, అది దేవుని చిత్తమై ఉన్నదని రాసింది దానిలో. కొలసీలు 1:9 మనం జ్ఞానవంతులైనట్టు ఆయన చిత్తం, సంపూర్ణ సిద్ధి నొందడం ఆయన చిత్తం, పరిపూర్ణ విశ్వాసంలో పరిపూర్ణులుగా మనం తీర్చిదిద్దడం ఆయన చిత్తం, దేవుని చిత్తం. పరిపూర్ణులుగా తీర్చిదిద్దాలంటే దానికి మనం కష్టపడాల్సి ఉంది. అనే ఒక ఆజ్ఞల్లో బైబిల్ చదివిన వాక్యాన్ని అన్వయించుకొని మన జీవితాల్లో ఆ వాక్యము ద్వారా మనం ముందుకు వెళ్ళుట యందును మనం ఆయన చిత్తాన్ని గ్రహించు వారమై ఉండాలి. యేసయ్య తన తండ్రి చిత్తాన్ని ఎలాగూ ఎంత కష్టాన్ని ఓర్చి ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఉన్నాడో, ఆ తర్వాత ఆయన తండ్రి ఆయనకి మొత్తం రాజ్యాన్ని మరి ఆయనకి అప్పగించి సమస్తం మీద ఆయనకి అధికారం ఇచ్చి ఉన్నట్లుగా మనం మన దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చేవారమైతే మనకు ముందు కష్టంగానే ఉంటుంది, బాధగానే ఉంటుంది. వీటన్నిటిలో దేవుడు మనకు తోడై వాటన్నిటిని మనం ఓర్చుకునే శక్తిని మనకిచ్చి ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోగలిగి, ఆ చిత్తాన్ని మనం నెరవేర్చగలిగి, ఆ చిత్తాన్ని మనం గ్రహించగలిగి, ఆ తండ్రి చిత్తానికి బద్దులమై ఉన్న ఎడల మన జీవితం చక్కగా తీర్చిదిద్దబడి ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మనుషులకును మనకును మన వారికి అందరికీ మనం ఆశీర్వాదకరంగా ఉంటాము. నువ్వు నేను ఆ విధముగా దేవుని చిత్తాన్ని గ్రహించేవారమై ఉందామని ఆశిద్దాం. ఆ విధముగా దేవుడు ఆయన కృపనిచ్చి మనల్ని ఆయన మార్గంలో నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.